అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. మనసారా ఎల్లప్పుడూ కృతజ్ఞతముతో, మనసారా ఎల్లప్పుడూ కృతజ్ఞతముతో నిన్ను నే కొనియాడెదన్, నిన్ను నే కొనియాడెదన్.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెన్రిక్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, హెన్రిక్స్. అతడు కూడా చాలా గొప్ప సెలబ్రిటీ. ఆయన హెన్రిక్స్ అన్నాడు, నేను అందరినీ నవ్విస్తున్నాను కానీ నాకు నవ్వు లేదు. హెన్రిక్స్ గురించి చాలా సందర్భాల్లో చెప్తాను. సో ఒక వ్యక్తి ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాడట. సైక్రియాటిస్ట్ అంటే ఎవరు? మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్ వేరు, సైక్రియాటిస్ట్ వేరు. సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి, అసలు నా జీవితంలో ఆనందం లేదండి, అసలు నా జీవితంలో సంతోషం లేదు, అశాంతితో బ్రతుకుతున్నాను, ఇదే ఏ సెన్స్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఉంది, ఏమన్నా మందులు ఇవ్వండి సార్ అన్నాడట. ఆ డాక్టర్ గారు అంతా చూసి బాడీ టెస్టులన్నీ చేసి, బ్లడ్ టెస్టులు చేసి, ఏమయ్యా అంతా బాగానే ఉంది, నీకేం కావాలంటే చక్కటి నువ్వు షోస్ చూడాలి. ఈ పట్టణానికి లండన్లో వెళ్ళాడు ఆ వ్యక్తి. ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే, లండన్కి రీసెంట్గా ఒక కమెడియన్ వచ్చాడు, అతను షోస్ జరుగుతున్నాయి, స్టాండప్ కామెడీ చేస్తున్నాడు, సర్కస్ల్లో స్టాండప్ కామెడీ చేస్తున్నాడు, బఫూన్ అతను, ఆయన షోస్ చూడయ్యా నీ సమస్య అంతా పోద్ది అన్నాడట. అతను షోస్ చూడు, అతని ప్రదర్శనలు చూడు, నీకున్నటువంటి సమస్య అంతా పోద్ది అని టికెట్లు ఇచ్చాడట. టికెట్లు ఇచ్చి మన ప్రాంతానికి హెన్రిక్స్ అనేటువంటి కమెడియన్ వచ్చాడు, అతను షోస్ చూడు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే అతను నవ్వుకుంటున్నాడట, ఆ హెన్రిక్స్ నేనేనండి అన్నాడట. రియల్ స్టోరీ చెప్తున్నాను. వాస్తవానికి హెన్రిక్స్ లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అతను హోప్ హీఈస్ అన్ అమెరికన్. ఆ వ్యక్తి లండన్కి వచ్చి సైకాలజిస్ట్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుని, నాకు శాంతి లేదండి, నవ్వు లేదండి నా జీవితంలో అంటే, ఎవరిని కలవన్నాడు? హెన్రిక్స్ని కలువు, వేరే ఫేమస్ కమెంట్, నేను కూడా ఫాలో అవుతానైనా చూసు, ఆ హెన్రిక్స్ నేనేనండి అన్నాడట. అంటే నవ్వించేటువంటి వారికి నవ్వు ఉండదు, నవ్వించేటువంటి వారి వెనకాల ఏమున్నాయి? కన్నీరు ఉంది. చార్లీ చాప్లిన్ చెప్పింది, ఒక వెల్దీ మ్యాన్ చనిపోతున్న టైంలో తన బంధువులు అందరూ వెళ్ళారట,
నీ సమాధి మీద ఏం రాయించమంటావు అని అడిగారట. వెల్దీ పర్సన్, ఒక అల్ట్రా రిచ్, కోట్లు పడగలు తిన్నాడు ఆ వ్యక్తి. అతడు అన్నాడట, జీవితంలో ఎన్నడూ నేను సంతోషాన్ని రుచి చూడలేదు, ఆయన రాయించండి అన్నాడట. జీవితంలో నేను ఎప్పుడు సంతోషాన్ని రుచి చూడలేదు. దిస్ ద లైఫ్ వీఆర్ లీడింగ్, దిస్ ద లైఫ్ వీ హ్యావ్. ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. నా ప్రియదర్శనాగమ, ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? యేసయ్య నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు, శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. భయపడకుడి, దేవుడు చెప్పిన మాట మనం క్రిస్మస్ సీజన్లో అడిగి పెడుతున్నాం కాబట్టి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచూచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపురతో చెప్తున్న మాట, డు నాట్ బి అఫ్రైడ్ షెపర్డ్, ద సేవియర్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఫర్ యూ. రక్షకుడు మీ కొరకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు మన హృదయాల్లోకి వచ్చినప్పుడు ఆ ఖాళీ స్థలం చూసారా, అది నింపబడుతుంది. ఆ ఎంప్టీనెస్ మన జీవితంలో పోతుంది. మనిషి నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాడు, నిజమైన శాంతిని అనుభవించగలుగుతాడు. తన జీవిత ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. నా ప్రియదర్శనాగమ, ఈరోజు నువ్వు నేను ఎందుకు భయపడకూడదు అంటే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ విల్ గివ్ వెరీ షార్ట్ మెసేజ్ టుడే. ఓకే, సో మనం ఎందుకు భయపడకూడదు అంటే, మొదటగా నువ్వు ఆరాధించేటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, అందుకు నువ్వు భయపడకూడదు. లోకము దాని సంపూర్ణతయు నావే అన్నాడు. ఎవరు? ప్రభు అన్నాడు. లోకము దాని సంపూర్ణతయు నావే అని ప్రభు చెప్తున్నాడు. మనం సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాం కాబట్టి, సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడనక్కర్లేదు. రోమపత్రిక 1:25 చదువుదాం. రోమపత్రిక 1:25. Turn your Bibles to the book of Romans, chapter 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, అట్టివారు ఎవరంటే సత్యమును ప్రేమించినటువంటి వారు, సృష్టిని పూజించేటువంటి వారి గురించి చెప్తున్నాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి. వెరీ సాడ్ థింగ్. టుడే పీపుల్ ఆర్ వర్షిపింగ్ ఐడల్స్, పీపుల్ ఆర్ వర్షిపింగ్ నేచర్, పీపుల్ వర్షిపింగ్ సన్, మూన్. ఈ యొక్క 5 ఎలిమెంట్స్ని పూజిస్తున్నారు. ఈ రోజున మనిషి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పిదం ఏంటంటే, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాడు. సృష్టికర్తను మార్చి సృష్టిని పూజిస్తున్నాడు. అది దేవుడు చాలా చాలా ప్రలాపిస్తున్నాడు. మనిషి దారి తప్పి సృష్టికర్తను మార్చి సృష్టిని పూజిస్తున్నాడు. కానీ మనమైతే సృష్టిని పూజించట్లేదు, కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజ చేస్తున్నాం. ఆ సృష్టికర్తే ఆయన వాక్యమైనటువంటి దేవుడు నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ఆయనే పేరే జీసస్. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించువాడు. ఆయన రక్షక నామధేయుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు భయపడనక్కర్లేదు. ప్రభు అంత మాత్రమే కాకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పిన మాట తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి యొద్దకు చేరలేరు. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించును తిరిగి లేచును. అంటే మరణానికి కూడా భయపడద్దని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు మరణించినా సరే ప్రభువునందు విశ్వాసం ఉంటే నువ్వు మరణించిన తిరిగి లేస్తావు. అదే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థానం అంటే అర్థం ఏంటి సార్? పునర్ ప్లస్ ఉత్థానం. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేపబడుట. పునర్ ప్లస్ ఉత్థానము, పునర్ ప్లస్. ఈరోజున క్రయాన్ ల్యాబ్స్ అనేటువంటివి ప్రారంభించబడ్డాయి. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఫ్రాన్స్లో, ఆ తర్వాత బ్రిటన్లో. క్రయాన్ ల్యాబ్స్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని మెల్లగా ప్రిజర్వ్ చేసి ఆల్మోస్ట్ -200 degrees సెల్సియస్లో రిఫ్రిజిరేటర్లో పెడతారు. మనిషి బాడీ నుండి ఆ రక్త కణాలు ఏదైతే ఉంటాయో చూసి అవి చచ్చిపోకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆ బ్లడ్ని కొంత తీసి కొన్ని కెమికల్స్తో వాటిని కలిపి మళ్ళీ బాడీలోకి ఇంజెక్ట్ చేసి రాబోతున్న కాలంలో ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతకచ్చు. విత్ సేమ్ మైండ్, విత్ సేమ్ రిమెంబరెన్స్,
విత్ సేమ్ క్రియేటివిటీ, విత్ సేమ్ నాలెడ్జ్ అని చెబుతున్నారండి. ఎంతమంది సక్సెస్ అవుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా తిరిగి బతుకుతాడట. అది ఎలా? సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా. అందరూ బట్టి గొప్పోళ్ళు అందరూ కూడా 2 కోట్లు ఇస్తున్నారండి. ఎంత? 2 కోట్ల రూపాయలు వాళ్ళకి క్రేయాన్ ల్యాబ్స్కి ఇచ్చి అందులో డెడ్ బాడీస్ని పెట్టించుకుని ఏదో ఒక రోజున టెక్నాలజీని మన వాళ్ళు ఏం చేస్తారు? డెవలప్ చేస్తారు. అంటే వీళ్ళందరూ ట్రై చేస్తున్నారట. వీళ్ళు ఆల్రెడీ క్రేయాన్ ల్యాబ్స్ చెప్తున్నారు, మీరు ఏం వరీ కావద్దు, మీరు చచ్చిపోయినా సరే తిరిగి లేపేస్తాం, అందుని బట్టి మా క్రేయాన్ ల్యాబ్స్లో మీ డెడ్ బాడీని పెట్టండి, జస్ట్ 2 కోట్లే పే చేసేయండి. అంటే చాలామంది పే చేసేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, 200K టు చీట్. అంటే ఇవన్నీ కూడా కొంతమంది చీటింగ్ అంటున్నారు. ఈ యొక్క దీని మీద జరుగుతాం. ఐ మేడ్ ఏ వీడియో ఆన్ దిస్. ఇది అసలు ఎంతవరకు అది నిజమవుతుంది? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం పునరుత్థానం గురించి చెప్పింది. దేని గురించి చెప్పింది? ఇప్పటికే చాలామంది బేస్బాల్ ప్లేయర్స్, ఇంకా వరల్డ్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ బంధువులైన ఆస్ట్రేలియాలో ఒక యాక్ట్రెస్ ఉంది. తన కుమారుడు 13 years తన కుమారుడు చచ్చిపోతే తన పేరు ఆత్రేయు. ఆ కుమారుడిని రిఫ్రిజిరేటర్లో పెట్టించింది, నా కొడుకు మళ్ళీ బతికేస్తాడని. చూడండి, మనుషుడు ఒక్కసారే మృతి పొందవలను, అది తదుపరి తీర్పు జరుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మనిషి ఒక్కసారి చేస్తే తిరిగి బ్రతికే అవకాశాలు లేవు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అమ్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ శవం చుట్టూ లేకపోతే ఆ ఇంటి చుట్టూ 4 ఎదులు తిరుగుతుందా? చనిపోయినటువంటి వారు ఆత్మ ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందా? తిరుగుతూ ఉంటుందా? నో. ఎవరన్నా ఆత్మలు తిరుగుతాయి, ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నాయి, చనిపోయినటువంటి ఆత్మలు తిరుగుతున్నాయంటే ఇట్స్ ట్రాష్. దేవుని వాక్యం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. నువ్వు మరణించి కానీ సూన్ ఆఫ్టర్ యు డై ఆన్ దిస్ ఎర్త్, యువర్ స్పిరిట్ విల్ బి రీచింగ్ టు ఎటర్నిటీ. నీ యొక్క ఆత్మ ఎటర్నిటీలోకి వెళ్ళిపోద్ది. నువ్వు మరణించిన మరుక్షణం ఆత్మ ఏమైపోద్ది? జర్నీ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిత్యత్వంలోకి వెళ్ళిపోద్ది. అంతేగాని మరలే ఆత్మ ఆ ప్రాంతానికి రాదు. నమ్మద్దు ఇవన్నీ కూడా. అవి సైంటిఫిక్గా ఎటువంటి ఆధారాలు దానికి లేవు. చనిపోయిన తర్వాత 3వ రోజున మా నాన్న వచ్చాడు అంటే చనిపోయిన నాన్న ఈయన పిండం పెట్టాడట, కాకి రూపంలో వచ్చి తినేసాడంట. తినేస్తే ఆత్మకి ఏమైందంట? శాంతి కలిగిందట. ఏమండి, శ్మశాన వాటిల దగ్గర ఊరు చివరిలో నదీ తీరాల దగ్గర ఎక్కువ ఏముంటాయి? కాకులు ఉంటాయి కదా. మరి రోజు ఏదో పిండాలు పెడుతూ ఏదో ఆహారం పెడుతుంటే కాకులు ఇక్కడ ఆహారం ఉంటాయని అక్కడే ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆహారం ఏదో దాన్ని ఎలా వచ్చాలి యాదృచ్ఛికంగా వచ్చి తింటాయి. ఒకవేళ అలా మూతి పెట్టినా సరే ఇంకేంటి మా నాన్న ఎలా వచ్చాడు? కాకి రూపంలో వచ్చాడు, శాంతి కలిగింది. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. అవి వాటికి ఏ విధమైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ బిబిలికల్ ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా లేవు. చాలా విచారం ఏంటో తెలుసా? కొంతమంది సేవకురాండ్రులు చనిపోయిన తర్వాత ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పడం ఎంత బిబిలికల్ లిటరసీతో మీరు ఆలోచన చేయండి. అంటే వాక్యం తెలియనటువంటి వారికి నోటికి వచ్చింది చెప్పాలి, బైబిల్ని బేస్ చేసుకోకుండా ఏదో నోటికి వచ్చింది చెప్పేటువంటి వారు అటువంటి సేవకులు నిజమైనటువంటి సేవకులు కాదు. ఈరోజు నువ్వు మరణించగా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్యత్వానికి వెళ్ళిపోద్ది. అది దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందాలను, అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పే, డైరెక్ట్గా జడ్జిమెంట్ దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి నా ప్రియదోషి నాగమా, సో దేవుడు చెప్తున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరిగి లేస్తాడంటే జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ రిజరక్షన్. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? బైబిల్ టాక్స్ అబౌట్ రిజరక్షన్, కానీ బైబిల్ నెవర్ టాక్స్ అబౌట్ రీబర్త్. పునర్జన్మ గురించి ఎప్పుడు బైబిల్ మాట్లాడలా. అంటే మనిషికి జన్మలు ఉంటాయని ఎక్కడ ఒక్క బైబిల్ వర్స్ కూడా మీరు చూపించలేరు. పునర్జన్మలు ఉంటాయని ఎక్కడ బైబిల్లో లేవు. కానీ చాలా సిద్ధాంతాలు అంటే పునర్జన్మను నమ్ముతారు. అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత మరలా ఇంకొక జన్మ ఉంటుందట. అది మనిషిగా పుట్టొచ్చో, లేకపోతే జంతువుగా పుట్టొచ్చో, లేకపోతే కాకిగా పుట్టొచ్చో, నలిగా పుట్టొచ్చో, లేకపోతే చేమగా పుట్టొచ్చో మనకు తెలియదు. రీబర్త్ని నమ్మేటువంటి వారిని మనం చూస్తుంటాం. భారతీయులకు ఎక్కువ రీబర్త్ని నమ్ముతుంటారు. రే ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ ఎలా పుడతావు? మనిషిగా పుడతావు, లేకపోతే ఎలా పుట్టేస్తావు? జంతువుగా పుట్టేస్తావు అని చెప్తుంటారు. మరి జంతువుల పాపులేషన్ ఎందుకు పెరగట్లా? లోకల్ ఎంతమంది చచ్చిపోతున్నారు కదా. మరి యానిమల్స్ పాపులేషన్ కూడా పెరగాలి కదా. ఎవరు ఎక్కువ ఉన్నారు?
మనుషులు ఎక్కువ ఉన్నారు కదా, చాలా 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 డీమెరిట్స్ ఉన్నాయి. రీబర్త్ అనేటువంటిది నిజమైనటువంటిది కాదు అని మనం చెప్పడం కాదు, చాలామంది రీబర్త్ అనేది వాస్తవం కాదని చెబుతారు. అర్థమవుతుందండి? అందుని బట్టి రీబర్త్ను మనం నమ్మటం కాదు, కానీ మనం రిజరక్షన్ నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా ఆయన పునరుత్థానుడు అయ్యాడో మనకు తెలుసు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి యొక్క పాపక్షమాపణ నిమిత్తమై ఆయన శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి 3 రోజులు తిరిగి లేచి ఆయన వాగ్దానం చేసిన రీతిలోనే నేను 3 రోజులు తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి లేపుతానని యేసు ప్రభు వారు చెప్పిన రీతిలోనే ఆన్ ద థర్డ్ డే జీసస్ వాజ్ రెజరెక్టెడ్ ఫ్రమ్ డెత్. యేసు ప్రభు వారు మరణం నుంచి ఏం చేశాడు? పునరుత్థానుడు అయ్యాడు. 500 మందికి ఆయన కనిపించాడు. 50 days ఆయన అనేక మందికి తన యొక్క సశరీరాన్ని చూపించాడు. ప్రజలు తాకగలిగారు, ప్రజలు ఆయనతో కలిసి భోంచేయగలిగారు, ప్రజలు ఆయనతో కలిసి నడవగలిగారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారు మోర్ దాన్ 500 people ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఒలీవల కొండ నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు సుమారుగా చాలామంది ఆయన సశరీరాన్ని చూశారు. ఆయన పరలోక రాజ్యం ఆరోహణం అవటం చూశారు. ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది, గల్లే మనుషులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తున్నాడో అదే రీతిగా రెండోసారి మరలా తిరిగి రాబోతున్నాడు. ఏ ఒలీవల కొండ నుంచి అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడో, సో ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఆన్ ద సేమ్ ఆలివ్ మౌంటైన్. అప్పుడు ఒలీవ కొండ రెండుగా చీలిపోద్ది. దాని మధ్యలో గొప్ప అగాధం వస్తుందని దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. సో ఈరోజు టుడే పునరుత్థాన బలం మనకు కలిగినప్పుడు, పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకిస్తున్న వాగ్దానం తెలుసా? మీరు మరణించిన తిరిగి లేస్తారు. అందరూ బట్టి ఈ పునరుత్థానం నమ్మినటువంటి అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే. ఎవరు చెప్పగలరు? హూ కెన్ సే దట్ డెత్ ఈజ్ గెయిన్? ఎవరు చెప్పగలరు? హూ కెన్ సే దట్ డెత్ ఈజ్ గెయిన్ అండ్ ప్రాఫిటబుల్? ఎవరు చెప్పలా. కానీ నిజమైన క్రైస్తవుడు పునరుత్థానం నమ్మేటువంటి వాడు మాత్రం డెత్ కూడా ప్రాఫిట్ అంటాడు. ఎందుకు తెలుసా? బతికితే ఈ లోకంలో యేసయ్య కోసం బతుకుతాను, యేసయ్య కోసం జీవిస్తాను, ఆయన కోసం నడుస్తా, ఆయన కోసం పాడతా, ఆయన స్వార్థ పనిలో నేను నిమగ్నం అవుతా, ఆయన కోసం జీవిస్తాను. ఒకవేళ దేవుడు నన్ను మరణానికి అప్పగించాడా? ఇఫ్ గాడ్ allows me to die, I'll die very happily. ఎందుకు తెలుసా? ఫర్ మీ డెత్ ఈజ్ గెయిన్, ఫర్ మీ డెత్ ఈజ్ ప్రాఫిటబుల్. మరణించినా నేను దేవుని సన్నిధిలో ఉంటాను, బతికిన ఆయన కోసం జీవిస్తాను. ఇది మన కమిట్మెంట్ అయి ఉండాలి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తం అయితే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.